డేని ఈరోజు జూన్ 21న చేశారో దాన్ని మనం అందరం కూడా మన జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకుంటూ దీని ఒక డైలీ యాక్టివిటీ కింద మనం చేసినట్టయితే మన ఇండివిజువల్గా, ఫ్యామిలీగా అండ్ సొసైటీగా అందరం కూడా హెల్దీగా ఉంటామనేది కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. 12వ అంతర్జాతీయ యోగాంధ్ర డే సందర్భంగా అందరికీ కూడా నా నమస్కారాలు. తిరుపతి జిల్లాలో అనేక మంది యువత ఈరోజు యోగాంధ్రలో పాల్గొన్నారు. యోగా ద్వారా అనేక క్రమశిక్షణ అలవాట్లు మరియు ఆరోగ్యం అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అందరూ కూడా యోగాని ఒక ముఖ్య ధ్యేయంగా మలుచుకోవాలి. దైనందిన జీవితంలో వీటిని పాటించాలి. తద్వారా ఒక క్రమశిక్షణ గల సమాజం ఏర్పాటు జరుగుతుంది. యువత అనేక దురలవాట్లకు లోను కాకుండా ఒక మంచి వాతావరణాన్ని, మంచి అలవాట్లను నేర్పించడానికి యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా యోగాని పాటించి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.